ప్రాణమని నమ్మిన రామభక్తుడు వినూత్న ఆలోచనతో అయోధ్య మందిరాన్ని 20,000 నాణేలను ఉపయోగించి 10 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పుతో అత్యంత అద్భుతంగా అయోధ్య రామ మందిరాన్ని 3 రోజులు శ్రమించి భక్తితో చిత్రీకరించి ఆదివారం నాడు రామకోటి కార్యాలయంలో పూజలు జరిపి ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్లాది హిందువుల కళ నెరవేరుతున్న శుభ సందర్భంగా ఆ రామ మందిరాన్ని చిత్రించానన్నాడు. గత 25 సంవత్సరాల రామనామమే ప్రాణమని రామనామాన్ని లిఖిస్తున్న మా రామకోటి భక్తులకు అంకితమన్నాడు. ఇందులో అన్ని రకాల నాణ్యాలను ఉపయోగించి చిత్రించానన్నాడు. భక్తుల సందర్శనార్థం 2 రోజులు రామకోటి కార్యాలయంలో ఉంచబడుతుందన్నారు. రామ భక్తులు వచ్చి సందర్శించవచ్చని అన్నారు. దగ్గరగా ఏకి ఇక్కడి ఈసారి లేవు గీపేవాడే అంటే ఏమో లేవు గీపేవాడండి ఏమో కాలు పడుతుంది పని చేసి శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షుని. నా పేరు రామకోటి రామరాజు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో చిత్రాలను చిత్రించాను. 100 చిత్రాలు 100 రకాలుగా చిత్రించాను. నవధాన్యాలు, ఒడ్లు, ఆవాలు మరియు లేదు అనే వస్తువు అని లేకుండా ప్రతి ఒక్క వస్తువుతో చిత్రించాను. ఈసారి వినూతన ఆలోచనతోటి నవధాన్యాలని కాకుండా ఈసారి నాణాలతోని చిత్రించాను. 20,000 నాణాలు అనేది
ఇది సేకరణ చేశాను. ఆ సేకరణకు చాలా సమయం పట్టేది. ఆ యొక్క నాణాలు అనేది పాత నాణాలు కూడా ఇందులో ఉన్నాయి. మన కంటికి కనిపించినటువంటి నాణాలు 20 పైసలే కానివ్వండి, 10 పైసలే కానివ్వండి, 5 పైసలు, 25 చారానా ఇటువంటి నాణాలు ఉపయోగించి మరియు పాత 5 రూపాయల బిట్లతోటి ఒక వరుసలాగా తయారు చేసి 3 రోజులు శ్రమించి రామనామని ప్రాణంగా భావించి ఒక రామనామాన్ని స్మరించుకుంటూ ఒక 3 రోజులు శ్రమించి ఒక భవ్యమైన దివ్యమైనటువంటి ఒక రామ మందిరాన్ని ఈరోజు సాక్షాత్కరింపజేశాను. ఆ యొక్క మందిరం అనేది నిర్మించడానికి ఆ భగవంతుడు సంకల్పంగా భావిస్తున్నాను. మరెన్నో చిత్రాలను కూడా చిత్రించాలని సంకల్పిస్తున్నాను. కాబట్టి ఆ యొక్క భక్తుల సందర్శనార్థం కూడా ఇది 2 రోజుల పాటు ఈ యొక్క ఆలయ మందిరము ఇక్కడ ఉంచుతున్నాము. భక్తులు వచ్చి తిలకించాలని కోరుకుంటున్నాను.